హలో ఎవ్రీవన్, ఐఎమ్ లోకేష్. మీలో చాలామంది ది రైజ్ ఆఫ్ ప్లానెట్ ఆఫ్ ఏప్స్ అనే ఇంగ్లీష్ మూవీని చూసుంటారు. అందులో మనుషుల మీద కొన్ని వేల ఏప్స్ మనుషుల్ని దాడి చేసి వాళ్ళు ఉండే నివాసాన్ని నివసిస్తూ ఉంటుంది. సేమ్ అలాంటి సిచ్యువేషనే ఇప్పుడు జపాన్లో గట్టిబౌచి అనే సిటీలో జరుగుతుంది. ఇందుకు ఆ కోతులు ఎక్కడి నుండి వచ్చాయి, అవి ఎందుకు మనుషుల్ని అటాక్ చేస్తున్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ కోతులు ఎక్కడి నుండి వచ్చింది, ఎలా కొన్ని వేల సంఖ్యలో పెరిగింది అని మనం తెలుసుకోవాలంటే ముందుగా మనం సెకండ్ వరల్డ్ వార్ జరిగే టైంకి వెళ్ళాలి. సో సెకండ్ వరల్డ్ వార్ జరిగిన తర్వాత అంటే 1945 తర్వాత గట్టిబౌచి అంటే జపాన్లో ఉండే గట్టిబౌచి అనే సిటీకి పక్కన ఉన్న అడవులలో మటాక్ అనే కోతి జాతి రోజు రోజుకి మనుషులు దాన్ని వేటాడటం వల్ల దాని యొక్క సంఖ్య తగ్గిపోతూ ఇక ఆ కోతి జాతి అంతరించిపోబోతుంది అన్న పరిస్థితిలో ఉంటుంది. దాన్ని గమనించిన జపాన్ గవర్నమెంట్ ఆ కోతి మీద ఆ కోతులను వేటాడే దాన్ని బ్యాన్ చేస్తారు. సో అప్పట్లో దాన్ని బ్యాన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ కోతి యొక్క సంఖ్య రోజు రోజుకి కొంచెంగా ఒకటో రెండో అలా ఒక్కొక్క రోజుకి కొన్ని పెరుగుతూ వచ్చింది. దాంతోపాటు ఆ ప్రదేశాల్లో ఆ అడవులలో ఆ జాతి కోతులను కొన్ని జంతువులు వేటాడుతూ ఉండేది. ఇప్పుడు ఏ జంతువు అయినా ఆ జంతువుని ఇంకో జంతువు వేటాడుతూ ఉంటుంది కదా. సో అదేవిధంగా ఈ మటాక్ అనే కోతి జాతిని వోల్ఫ్ అండ్ ఈగిల్స్ వేటాడుతూ ఉండేది. కానీ ఆ వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత ఈ వోల్ఫ్ అండ్ ఈగిల్ యొక్క కౌంట్ కూడా రోజు రోజుకి ఆ అడవుల్లో తగ్గిపోవడం స్టార్ట్ అయింది. సో దీనివల్ల అంటే ఈ రెండు విషయాల వల్ల ఆ మటాక్ కోతి జాతి మీద కోతి జాతి మీద జరిగే వేటను బ్యాన్ చేయడం ఒకటి, దానితో పాటు ఆ కోతి జాతిని వేటాడే ఈగల్ అండ్ వోఫ్ యొక్క కౌంట్ రోజు రోజుకి తగ్గిపోయి ఆ జాతి యొక్క ఆ జంతువులు వోఫ్ అండ్ ఈగల్ యొక్క జాతి సంఖ్య రోజు రోజుకి తగ్గిపోవడం వల్ల ఈ కోతుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉండింది. సో ఇలా ఈ సంఖ్యలు పెరుగుతూ ఉండగా అంటే 1945 వరల్డ్ వార్ 2 జరిగిన తర్వాత 1945 నుండి అట్ ప్రజెంట్ 2022 అరౌండ్ 75 ఇయర్స్ టైం గ్యాప్లో రోజుకి ఆ కోతి యొక్క జాతి కొంచెంగా పెరుగుతూ ఏమైందంటే ఈరోజు అంటే 2022 అట్ ప్రజెంట్ ఏం జరిగిందంటే ఆ కోతి యొక్క జాతి సంఖ్య పెరిగిపోవడం వల్ల ఆ కోతులు ఏం చేస్తాయంటే తన యొక్క నివాసం కోసం, తనకు ఆహారం కోసం ఏం చేసిందంటే ఆ అడవుల నుండి పక్కన ఉన్న గ్రామాలకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు కోతులు తక్కువ ఉండిందంటే అది అడవుల్లో ఏదైనా ఒక చోటు ఉండొచ్చు. కానీ ఆ కోతుల యొక్క సంఖ్య రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల దానికి ఆహారం కావాలి కదా, ఒకే చోటు ఉంటే దానికి ఆహారం దొరకదు. దానివల్ల అది ఏం చేసిందంటే ఆ అడవి నుండి పక్కనే ఉండే గ్రామాల్లోకి ఎంటర్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో ఆ గ్రామాల్లో ఏమవుతుందంటే ఈ కోతులు వచ్చిన దాన్ని ఆ మనుషులు ఆ గ్రామాల్లో ఉండే మనుషులు చూసేసి దాన్ని తరిమి కొట్టేద్దాము, 10-20 వచ్చి ఉంటుంది లేదా 50 వచ్చి ఉంటుంది, తరిమి కొట్టేద్దామని అనుకుంటున్నారు. వాళ్ళు అలా ఆ కోతుల మీద అటాక్ చేసినప్పటికీ ఈ అడవుల్లో నుండి ఆ గ్రామాలకి వచ్చే కోతుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడం వల్ల ఏమైందంటే ఆ గ్రామాల్లో ఉండే మనుషులంతా కూడా ఇక మీదట ఈ కోతుల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు అనేసి ఆ గ్రామాల నుండి వాళ్ళు వెకేట్ అయ్యేసి వెళ్ళిపోతారు. సో ఇలా అక్కడి నుండి వెళ్ళిపోవడం వల్ల ఆ కోతులంతా అక్కడ ఉన్న మనుషుల యొక్క ఇంటినంతా ఆక్రమిస్తూ, అక్కడ ఉండే జాగాలనంతా ఆక్రమిస్తూ తన యొక్క ఆహారాన్ని వెతుక్కుంటూ సంపాదిస్తూ ఉండేది. సో ఇదంతా ప్రీవియస్ ఇయర్స్లో జరిగినప్పటికీ అట్ కరెంట్ ఇయర్ అంటే ప్రజెంట్ ఏం జరిగిందంటే 6 కోతుల సంఖ్య పెరిగిపోవడం వల్ల అక్కడ ఆ అడవుల నుండి గ్రామాలకి వచ్చిన కోతులతో పాటు ఇంకా రోజు రోజుకు పెరిగిపోవడం వల్ల ఆ గ్రామంలో ఉండే కోతులు ఆ పక్కనే ఉన్న సిటీలోకి ఎంటర్ అవుతుంది. ఆ సిటీ పేరే గట్టిబౌచి. సో బేసిక్గా ఆ సిటీ యొక్క జియోగ్రఫికల్ ఎలా ఉంటుందంటే ఆ సిటీ చుట్టూ గ్రామాలు, ఆ గ్రామాల చుట్టూ కొండలు, అడవులు. సో కోతులు వచ్చి ఫస్ట్ అడవుల్లో ఉండింది, అడవుల నుండి గ్రామాల్లోకి ఎంటర్ అయింది. దాని తర్వాత అట్ ప్రజెంట్ ఆ గ్రామాల నుండి గట్టిబౌచి అనే సిటీలోకి ఎంటర్ అవుతా ఉంది. సో ఇలా ఎంటర్ అయిన వెంటనే గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎలా దాన్ని అటాక్ చేశారు, సిటీలో ఉండే వాళ్ళు కూడా ఆ కోతిని అటాక్ చేశారు. కానీ దాని యొక్క సంఖ్య ఎక్కువ ఉండటం వల్ల ఈ కోతులు వచ్చి మనుషుల మీద అటాక్ చేయడం
స్టార్ట్ చేసింది. అటాక్ చేసి ఈ ఈ గొడవల్లో మా కోతులు యొక్క సంఖ్య కోతులు పోయే సంఖ్య కన్నా మనుషులు చనిపోయే సంఖ్యనే రోజు రోజుకు పెరగడం ఎక్కువగా అయిపోయింది. సో ఈ అటాక్‌లో అరౌండ్ 58 మంది వచ్చి ఈ కోతుల వల్ల చనిపోయారు అని రిపోర్ట్ చెప్తున్నారు. సో ఇలా చనిపోయిన తర్వాత ఆ మనుషులందరూ ఈ కోతుల్ని చంపాలి, ఈ కోతి యొక్క రాజుని చంపితే ఈ కోతులంతా వెనక్కి వెళ్ళిపోతుంది అనేసి ఆ కోతిలో ఉండే ఒక పెద్ద కోతి పెద్ద ఆకారంలో ఉండే ఒక కోతిని వెతికి ఇదే రాజు అయి ఉంటుంది అనేసి ఆ కోతిని చంపేస్తారు. కానీ దాని తర్వాతే తెలుస్తుంది వాళ్ళు చంపింది ఆ కోతి గుంపు యొక్క రాజు కాదు, అది ఒక సాధారణమైన కోతి అని. సో కానీ అటుపక్క ఆ కోతుల వైపు వచ్చి ఆ కోతిని చంపిన తర్వాత ఈ మనుషుల మీద చేసే అటాక్ వచ్చి ఇంకా పెరిగిపోయింది. సో దీన్నంతా చూసిన జపాన్ గట్టిబౌచి పోలీసు ఏం చేస్తారంటే ఆ కోతి కనిపించిన వెంటనే, అంటే ఆ కోతిని మనం కంట్రోల్ చేయాలంటే ఇక మీదట దాన్ని చంపిదా తీరాలి, మనకు వేరే దారి లేదు అనేసి ఆలోచించేసి ఆ కోతి కనిపించిన వెంటనే దాన్ని చంపేదానికి ఆర్డర్ వేసేసారు. అంటే 1945లో ఈ కోతి జాతి అంతరించిపోతుంది అనేసి దాని మీద జరిగే వేటను బ్యాన్ చేసిన అదే గవర్నమెంట్ అట్ ప్రెజెంట్ ఆ కోతి యొక్క సంఖ్య ఆ కోతి జాతి యొక్క సంఖ్య ఎక్కువైపోయింది, అది మనుషుల్ని అటాక్ చేస్తుంది అనేసి ఆ జాతిపైనే, ఆ కోతి యొక్క జాతిపైనే అటాక్ కనిపించిన వెంటనే దాన్ని చంపేయండి అని ఆర్డర్ వేస్తారు. సో ఇది ఇక జపాన్లో ఉండే గట్టిబౌచి సిటీలో అట్ ప్రెజెంట్ జరుగుతుంది. ఎనీహౌ ఇంకా కొన్ని రోజుల్లో పోలీసులు ఆ కోతుల్ని ఎటైనా కంట్రోల్ చేసేస్తారు, తిరిగి వెనక్కి పంపించేస్తారు. కానీ నేను మీతో అడిగేది ఏంటంటే, మీతో చెప్పాలనుకుంటుంది ఏంటంటే మనం ఆలోచించే ప్రతి ఒక్క విషయం, అంటే ఇప్పుడు రైటర్, డైరెక్టర్ ఆలోచించి రాసే ఏదో ఒక విషయం ఏదో ఒక రోజు ఏదో ఒక సమయం జరుగుతుంది అని మనకు ఈ ఇన్సిడెంట్ వల్ల తెలుస్తుంది. సో ఏదో ఒక డైరెక్టర్ ఒక కథను రాసి ఆ సినిమా తీసిన విధంగానే అట్ ప్రెజెంట్ జపాన్లో జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్ బాయ్.